నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్స్ వాటర్ సప్లై సిబ్బందితో సమావేశమైన మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలం దృష్ట్యా పట్టణ ప్రజలకు నీటి సరఫరా విషయంలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే 30 వార్డుల్లో చాలా వరకు నల్ల నీరు వృధాగా పోతుంది. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటి యజమానికి గాని కిరాయిదారు కానీ కలిసి నల్ల నీరు వృధాగా పోకుండా మీలు బిగించుకోవాలని వారికి తెలియపరచాలని తెలిపారు. అలాగే అన్ని ఖాళీ ప్లాట్స్ లో నల్ల కనెక్షన్ ఉన్నవి ఆ నల్ల నీరు వృధాగా పోతున్నాయి కాబట్టి వాటిని గుర్తించి డమ్ములు బిగించాలని తెలియజేస్తూ మర్జ్ విలేజ్ అయినటువంటి కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి, ఆబాది, జమ్మికుంటలో కూడా నీటి ఎద్దడి లేకుండా చూడాలని తెలుపుతూ పట్టణ ప్రజలకు, గృహ యాజమాన్యులకు, పుర ప్రముఖులకు, వర్తక వ్యాపారవేత్తలకు చిన్న విన్నపం. పట్టణ ప్రజలకు నీటి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు కూడా భాగస్వాములై నల్లలకు డమ్మీలు బిగించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్. ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ వికాస్, 30 వార్డుల వార్డ్ ఆఫీసర్స్ మరియు వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు. కానీ ఈ వేస్టేజ్ వాటర్ని కనుక మనం ఇచ్చే 45 మినిట్స్ నల్లాలు వాళ్ళు పట్టుకొని బంద్ చేస్తే అయిపోతుంది. కానీ దానికి కంటిన్యూస్ ఒక ఇల్లుకు 15 నిమిషాలే నీళ్ళు సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి కోరుకుంటుంది. ఒక ఇంటికి అర్ధగంటకి సరిపోతుంది, ఒక ఇంటికి 45 నిమిషాలు సరిపోతుంది. అంటే ఈ 15 నిమిషాలు 35 నిమిషాలు ఏం చేస్తున్నారంటే 45 నిమిషాల వరకు కూడా నీళ్లను ట్యాపులు కట్టేస్తలేదు కనుక అది ఇబ్బంది అవుతుంది. వాటర్ ఆఫీసర్లు మీరందరూ కూడా మీ వార్డులలో మీరే ఇప్పుడు ట్యాంక్స్ కలెక్షన్ ఎంత టార్గెట్ పెట్టుకుంటాం. నా దగ్గర నుంచి కూడా ఒక వ్యక్తిగత బహుమతి కూడా నేను కూడా ఇస్తాను. మీరు కనుక ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ప్రతి ట్యాప్ కూడా ఆ ఇంటి యజమానిగా మీరు కన్వెన్స్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను చైర్మన్ ఉన్న 23 వార్డుకి ఉదాహరణకి నా వార్డులో నేను ఒక్కసారి ఇచ్చింది అనుకోరు, ఓవరాల్ టౌన్ మొత్తం వేయాల్సి వస్తుంది. కనుక మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వాటర్ ఆఫీసర్లు వాటర్ ట్యాప్ కనెక్షన్స్ పోయేటప్పుడు దీన్ని ఈ 15 రోజులలో ప్రతి ఇంటి నల్ల కలెక్షన్స్కి కనుక మనము డబ్బులు కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే మీరందరూ కనుక పెట్టించగలిగితే నీటి ఎద్దడి అంటే నీటి సమస్య మనం బాగా తగ్గించిన వాళ్ళు అవుతాము. లాస్ట్ 5 years నుంచి మనము నీళ్ళు ఎన్ని పోయినాయంటే అవి కౌంట్ చేస్తే చాలా పెద్ద కౌంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ పొద్దున కూడా నేను వాటర్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా 23 బ్రహ్మగారి గుడి ముందు మోరే నిండిపోతారండి. నీళ్ళు కింది గడం ఎట్లా పోతున్నాయంటే అక్కడ నల్లలన్నీ వదిలేసిన రోడ్డు ఓపెన్ ప్లాట్లల్లా మనం నల్ల కలెక్షన్ ఇచ్చాం, అవన్నీ కూడా డమ్మీ కొట్టేసాం. ఎందుకంటే వాళ్ళు నో యూజ్, మళ్ళీ వాళ్ళు కలెక్షన్కి వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళు మరి ఐడెంటిఫై అయితేనే వాళ్ళని పెట్టుకోవాలి. మళ్ళీ ప్రతి ఇంటికి మాత్రం వాటర్ ఆఫీసర్లుగా మీ బాధ్యతగా ఈ 10 రోజులలో ఇవాటి నుంచి 10 రోజులలో ప్రతి ఇంటికి కూడా నల్ల దమ్మి పెట్టుకునేటట్టు కనుక మీరు దాన్ని సక్సెస్ఫుల్ చేస్తే మీరు చాలా రుణపడి ఉంటే జరుగుతుంది. ఎందుకంటే ఈ 30 మంది 30 వార్డులను కనుక మనం చెప్పేవాళ్ళు మనమే, రోజు లోపలే వాళ్ళు మనమే కనుక వాళ్ళని కన్విన్స్ చేసి లోపల ట్యాంకులు ఉంటాయి, ముందర ట్యాంక్ ఉంటే ట్యాంక్ లోపల పైప్ వేస్తారు. మనమేమో బయటకున్న దానికే డమ్మి పెట్టుకుంటాం. కానీ ఈ ట్యాంక్ లోపలికి పైప్ ఇస్తారు కదా, అది వెళ్ళినాక ట్యాంక్ లెక్క కూడా ఉంటుంది. ఈ ట్యాంక్ ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ట్యాంక్ లోపలికి కూడా పైప్ పంపించడం ఇక్కడనే మళ్ళీ అయినా కూడా ట్యాంక్ పైప్లకు కూడా బయటనే వాల్ పెట్టుకుంటే ట్యాంక్లకి వెళ్ళినాక కూడా బయటకు పోకుండా ఉంటుంది. వాల్ కాస్ట్ ఎంత ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది వచ్చి 30 రూపాయలు ఉంటుంది కావచ్చు. మా ఈ 30 రూపాయలు మీరు పెట్టకపోవడం వల్ల కింది వార్డులకు నీళ్ళు వేయలేకపోతున్నాం, కింద ఉన్నటువంటి వాళ్ళకి నీళ్ళు సరిపోతుంది. ఈ నీళ్లు మీరు వృధా చేయడం వల్ల చిన్న చిన్న చివరి ఖాళీలకు నీళ్ళంతా ఒక 30 రూపాయలు కనుక మీరు ఒక ఇంటికి కనుక పెట్టుకుంటే జమ్మికుంటకు సంబంధించిన వాటర్ తక్కువ వస్తారు కదా, దానికి పెరగడానికి ఏంటనే కారణం డ్రైనేజ్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను తిరుగుతున్నా కనుక చాలా మంది మాకేమో నల్ల కలెక్షన్కి అమ్ముతున్నారు, వాళ్ళకేమో వేరే ఈ ప్రొఫార్మా అయితే సిన్సియర్గా